3 గంటలు సార్, 3 గంటల తర్వాత బుర్ర పని చేయదు సార్. ఐ నో ఇట్. మీరు 8 గంటలు కాదు 12 గంటలు కూర్చున్నా కంటెంట్ డ్రైవ్ ఇట్ కెన్ బి ఓన్లీ ఫర్ ఎ కపుల్ ఆఫ్ అవర్స్ ఎట్ ద మోస్ట్. అబ్సల్యూట్లీ. అండ్ టెల్ యూ సార్, ఆ రోజు అంతా అయిపోయిన తర్వాత 5 o'clockకి రామ్ గారు అప్పుడే జిమ్కి వెళ్ళి వచ్చారు. రామ్ నరేషన్ రెడీ అన్నారు. ఏంటి నా ఇప్పుడే కదా పాయింటర్స్ రాసుకున్నారు, ఏదో మాట్లాడుకున్నాం, ఏదో రాసుకున్నారు, నరేషన్ చెప్తా అంటారు ఏంటి అని చెప్పి. నెక్స్ట్ డే అనుకుంటే, ఇట్ వాజ్ నెక్స్ట్ డే, నరేషన్ అంటారు ఏంటి, వాట్ ఈస్ దిస్, ఇలా చెప్తారు. ఇట్ వాజ్ జస్ట్ హ్యాడ్ డిస్కస్ చేసుకుంటూ పాయింట్స్ నోట్ చేసుకుంటున్నారు. ఆయన ఏం నోట్ చేసుకుంటున్నారు ఏంటి తెలీదు. నైపడి వాజ్ టైపింగ్ సంథింగ్, దట్స్ ఆల్. దట్ ఈవినింగ్ హీ గేవ్ ఎ నరేషన్ సార్. ఐ వాజ్ బ్లోన్. ఐ వాజ్ లిటరలీ బ్లోన్. అసలు ఏం చెప్పాడు ఆయన కథ, అత్తర కొట్టేశాడు ఈయన. బాబోయ్ అంతే. అంటే దేవర్ ఫ్యూ చేంజెస్. ఆ నరేషన్ విన్నాను, ఆ నరేషన్ నుంచి దేవర్ ఫ్యూ హియర్ అండ్ దేర్, కొంచెం లాజికల్ చేంజెస్ ఒకటి రెండు ఉన్నాయి, కొంచెం ఎమోషనల్ డ్రామా కొంచెం పెంచారు. దట్స్ ఆల్. ఆయన ఇచ్చిన నరేషన్కి స్క్రీన్ మీద దానికి దే విల్ బి 15-20% డిఫరెన్స్. ఓకే, 15 కూడా ఎక్కువేమో, 10% అనుకోండి. అదే. అండ్ నేనే కాదు, ఎవరైనా చెప్తారు, సార్తో పనిచేసిన ఎవరైనా చెప్తారు, ఆయన కథ ఎంత కరెక్ట్గా రాస్తారు, షూటింగ్ కూడా అంత కరెక్ట్గా తీస్తారు. షూట్ చేసిన తర్వాత బ్లూపర్స్ రిలీజ్ చేయడానికి ఫుటేజ్ లేదంట. ఎంత షూట్ చేస్తారో అంతా సినిమాలో ఉంది. సో దట్ ఈస్ వేర్ హిస్ ఎంటైర్ ప్రాసెస్ లైక్ దట్. అండ్ ఐ వాజ్ లైక్, I admired him and I liked his process and all this stuff. Then I said, no, I am not this good. నేను 2 గంటలు రాయగలనేమో, 10 పేజీలు రాయగలనేమో, అంతే. అంతకు మించి నేను పుష్ చేయలేను. ఐ కాంట్ డిగ్ మోర్ దెన్ వాట్ మై మజిల్ సపోర్ట్. అదే. అంటే ఇప్పుడు మీరు ఒక రైటర్గా సార్ అంతమంది పెద్ద డైరెక్టర్ల తాలూకా అభినందనలు పొందిన ఒక మంచి రచయిత మీరు సార్. అంటే మైండ్ ఉన్న రచయిత సార్. సుకుమార్ గారితోనే చేశారు, పూరి గారితోనే చేశారు. వాట్ ఈస్ ది మేజర్ సేలియంట్ డిఫరెన్స్ వాళ్ళిద్దరి మధ్యన మీకు బాగా కొట్టొచ్చినట్టు కనిపించిన వ్యత్యాసం చెప్పాలంటే ఏం చెప్తారు సార్? వ్యత్యాసం అంటూ ఐ కెనాట్ డిఫరెన్స్ అని చెప్పలేను సార్, బట్ ద స్టైల్ ఇస్ వే డిఫరెంట్. ద స్టైల్ ఇస్, ఇప్పుడు సుకుమార్ గారు క్యారెక్టర్ పట్టుకున్నారు అంటే ఆయన ప్రపంచం క్యారెక్టర్ అయిపోతుంది. హీ బిహేవ్స్ లైక్ దాట్, హీ టాక్స్ లైక్ దాట్, హీ ఈట్స్ లైక్ దాట్. ఆయన ప్రపంచం అంతా అందరితో అలాగే మాట్లాడతారు. ఆ క్యారెక్టర్లో ఆ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఆ క్యారెక్టర్ ఎలా రియాక్ట్ అవుతుంది, ఆ ప్రపంచంలో ఉంటారు ఆయన. ఆ రియాక్షన్స్లో కథలోకి వెళ్తూ ఉంటుంది. ఓకే, ఆ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలోంచి ప్రపంచం మొత్తం చూస్తారు. సో పుష్ప ఏమో చిత్తూరు స్లాంగ్లో మాట్లాడేసేవారు. ఆయనకు వచ్చిన కూడా మాకు తెలియదు. ఆయనకి సగం వచ్చగానే మాట్లాడేసేవారు, అలా నడిచేసేవారు. హీ యూస్ టు వాక్ లైక్ దట్. ఎందుకు నడుస్తున్నారు మాకు అర్థమయ్యేది కాదు, ఇలా నడుస్తుండేవారు. అవునా, ఎందుకు నడుస్తున్నారు ఇలాగా, ఏంటిది నొప్పిగా ఉందా ఏంటి, మధ్యలో క్యారెక్టర్ కన్సిస్టెంట్గా ఉండేవారు. ఇక్కడ ఇలా అయితే పుష్ప ఏం చేస్తాడు, హీ వాజ్ ఇన్ దట్ స్పేస్. సుకుమార్ గారిది అది. ఈయనది ఇక్కడ ఈ సీన్ పడింది, ఇక్కడ ఈ సీన్ పడింది, నెక్స్ట్ ఏం పడుతుంది లాజికల్. ఇప్పుడు పూరి గారిది ఇక్కడ జైలు బ్రేక్ అయింది, నెక్స్ట్ ఏం చేస్తాడు, బ్యాక్ స్టోరీ ఏంటి, చిన్న బ్యాక్ స్టోరీ, ఇది అయ్యింది, నెక్స్ట్ ఏం చేస్తాడు, ఎవడైతే జైలు వాడు దగ్గరికి వెళ్తాడు, అంతే కదా, వెళ్ళండి. ఆయన ఏం చేశాడు, ఉంచాడు, చంపేశాడు, నెక్స్ట్ ఏం చేస్తాడు, అమ్మాయి దగ్గరికి, లవ్ చేశాడు కదా, అమ్మాయి దగ్గరికి వెళ్తాడు. సో హీస్ వన్ స్టెప్, లాజికల్ స్టెప్ అనమాట. ఈ తర్వాత నెక్స్ట్ లాజికల్ మూవ్ ఏంటి, నెక్స్ట్ లాజికల్ మూవ్ ఏంటి. అండ్ దట్ మ్యాన్ ఇస్ సూపర్ డూపర్ ఫాస్ట్. ఎంత ఫాస్ట్ అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ సాంగ్ వస్తుంది కదా, సాంగ్ వస్తుందా, అవును సార్, సాంగ్ పడే మూమెంట్ చెప్పండి ఏమంటాడు. జనరల్ సాంగ్ అంటే మనం ఏదో యు క్రియేట్ దట్ మూడ్ అండ్ ఆల్ దిస్ స్టఫ్, ఇవన్నీ వద్దు. హీరో ఏమంటాడు చెప్పండి అంటే, సార్ ఇస్మార్ట్ శంకర్ కదా ఇచ్చి పడేస్తా అంటాడు. ఇంకేమన్నా సార్, ఇంకోటి ఏదో డైలాగ్ ఏదో, ఇంకేమన్నా ఇంకో అబ్బాయి అన్నా, మేము కౌను మాలం తెరుకో, బాగుంది, ఫోన్ తీసి మేము కౌను మాలం తెరుకో రాయ్, సాంగ్ రాసి అక్కడే అయిపోద్ది. ఎవ్రీథింగ్ ఫినిషెస్ ఇన్ ద గో. అండ్ మీరు చాలా అంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ మీరు పుష్ప గురించి కూడా చెప్పారు కదా, అసలు ఆ పుష్ప అనే ఆ యూనివర్స్ క్రియేట్ చేయడానికి బేసిక్ ఇన్స్పిరేషన్ ఎవరు ఇచ్చారండి, మీరా? లేదు సార్, సార్ హ్యాడ్ దోస్ ఆర్టికల్స్ అండ్ ఆల్ ద స్టఫ్. ఆర్టికల్స్ ఉన్నాయి సార్ దగ్గర, వీ షుడ్ డిస్కస్ అబౌట్ దట్. నాన్న ఇప్పుడు ఎంత టైం కానీ
అప్పటి నుంచే ఉంది. ఓకే. టైల్ ఎండ్ అనుకోండి, టైల్ ఎండ్ దాంట్లో ఉంది. నాన్నకు ఉందా ఇది బాగుంది, స్పేస్ బాగుంది, ఎక్స్ప్లోర్ చెయ్యాలి, వీ హ్యావ్ టు డూ సంథింగ్ అని చెప్పి అలాగా చూద్దాం ఏమైనా అవుతుంది అని చెప్పి. సో ఆ టైంలో ఏమైందంటే రంగస్థలం అవుతున్నప్పుడు నేను ఒక సిరీస్ అప్పుడు ఒక సిరీస్ రాశాను సార్. అప్పుడు 2000 రంగస్థలం 2017-18 అనుకోండి, 17 టైంలో వివర్ రైటింగ్ అ సిరీస్ అనమాట. నేను, అనురాగ్, శ్రీకాంత్ అందరం కూర్చొని, అప్పుడు మాకు సిరీస్ అంటే నెట్ఫ్లిక్స్ కూడా అంత స్ట్రాంగ్ లేదు. 8 ఎపిసోడ్ సిరీస్ మాకు తెలియదు, మాకు అన్ని అమెరికన్ సిరీస్లే తెలుసు. 24 ఎపిసోడ్స్ అదే తెలుసు అనమాట. సో 24 ఎపిసోడ్ సిరీస్ రాయమని చెప్పి మాకు ఈటీవీ వాంటెడ్ టు స్టార్ట్ ఆఫ్ అన్ ఓటీటీ ప్లాట్ఫామ్ కాల్డ్ ఈటీవీ విన్ అప్పుడు. సో అప్పుడు బాపినేడు గారు పిలిచి ఒక థ్రిల్లర్ మీకు ఇలా థ్రిల్లర్ రాద్దాం అనుకుంటున్నాం సార్ అంటే, రాయండి, ఇట్ హ్యాస్ టు బి 24 ఎపిసోడ్స్ సో దట్ వీ కెన్ టెలికాస్ట్ ఇన్ ద ప్లాట్ఫామ్, వీ కెన్ ఆల్సో టెలికాస్ట్ ఇన్ ద టెలివిజన్. సార్ కొంచెం డార్క్ ఉంటుంది పర్లేదు అంటే, మీరు అవేం పట్టించుకోకండి, వీల్ ఫిగర్ ఇట్ అవుట్, మీరు రాయండి అని చెప్పి. సో వీఆర్ చిన్న ఎక్స్టెన్షన్ బిఫోర్ ఐ గో ఇన్ టు పుష్ప స్పేస్ సార్. కథ రాస్తున్నాం, వీ రైటింగ్ సంథింగ్ కాల్డ్ చార్లీ అనమాట. సో వీ రోట్ ద ఫస్ట్ ఎపిసోడ్, సెకండ్ ఎపిసోడ్ ఇట్స్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. సెకండ్ ఎపిసోడ్ రాసాను. థర్డ్ ఎపిసోడ్కి ఏమైందంటే ద యాంటాగనిస్ట్ బికేమ్ స్ట్రాంగర్. నైస్. ఫోర్త్ ఎపిసోడ్ స్ట్రాంగర్ ద యాంటాగనిస్ట్, ద హార్డర్ ద జర్నీ కాబట్టి. ఫోర్త్ ఎపిసోడ్ యాంటాగనిస్ట్ బికేమ్ ఈవెన్ మోర్ స్ట్రాంగర్. 6th, 7th వచ్చేటప్పటికి యాంటాగనిస్ట్ బికమింగ్ సూపర్ పవర్ఫుల్ అనమాట. మాన్స్టర్స్. అబ్సల్యూట్లీ. సమ్టైమ్స్ మాన్స్టర్స్, సమ్టైమ్స్ సూపర్ జీనియస్, సమ్టైమ్స్ హీస్ గోట్ అ గుడ్ హార్ట్ బట్ వాట్ ఈస్ డూయింగ్ ఇస్ రాంగ్, అలా వెళ్ళిపోతుంది అనమాట. తప్పు చేస్తున్నాను రా, వి సెలబ్రేటింగ్ ద యాంటాగనిస్ట్ వే టూ మచ్. ఐ నో వీ నీడ్ టు లవ్ అవర్ యాంటాగనిస్ట్. మీరు చూసే ఉంటారు, ఐ లైక్ మై యాంటాగనిస్ట్, ఐ అడ్మైర్ మై యాంటాగనిస్ట్. దట్ ఈస్ వెన్ మై హీరోస్ బికమ్ righteous, the proper this thing. So అలాగా హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.